Presented by Paulomi Estates. Associated by Vasavi Group, Giridhare Constructions, Indian Green Building Council, Abhinandana Infra, Anvita Group, Nikhila Constructions and Developers, Argano, Praira Buildcon, Pranava Group, JSR Group Sun City, Surya International. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. ఆషాఢ మాసం మొదలైంది. రాబోయే శ్రావణ మాసానికి పట్టు చీరలు కొనాలన్నా, పెళ్లి బట్టలు షాపింగ్ చేయాలన్నా ఇది మంచి టైం అని అందరూ ఒప్పుకుంటారు కదా. ఎందుకంటే క్రేజీ ఆఫర్లు, బెస్ట్ డిస్కౌంట్లతో మాల్స్ అన్నీ హోరెత్తించేస్తాయి. కేవలం డ్రెస్సింగ్ విషయంలోనే కాదు, రియాలిటీ రంగంలోనూ మంచి ప్లానింగ్కు ఇదే రైట్ టైం. మీకు నచ్చే, మీ అవసరాలకు సూట్ అయ్యే ప్రాపర్టీలు ఎంచుకోవడానికి ఇదే అనువైన సమయం. ఇప్పటి నుంచి ప్లానింగ్ మొదలు పెడితే శ్రావణ మాసం నాటికి మీ కలలన్నీ నిజం చేసుకోవచ్చు. ఈ మీ అన్వేషణలో తోడుండి మీకు చక్కటి మార్గనిర్దేశం చేయడంలో మీ ముందుంటుంది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. మారుతున్న కాలానికి తగ్గట్టు కొత్త ట్రెండ్స్ ను అందిపుచ్చుకుంటూ రాబోయే సీజన్లో కస్టమర్లను ఇంప్రెస్ చేసేందుకు రియాలిటీ సంస్థలు బెస్ట్ ఆఫర్స్ తో సిద్ధమైపోతూ ఉన్నాయి. ఫ్యూచర్ డెస్టినేషన్ అయిన ఐటీ సిటీలైనటువంటి హైదరాబాద్ అండ్ బెంగళూరు మెట్రో సిటీల్లో బెస్ట్ ప్రాజెక్టులు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటిని సొంతం చేసుకోవడానికి బెస్ట్ ఆఫర్స్ ఎవరు అందిస్తున్నారనే ఎగ్జైటింగ్ ఇన్ఫర్మేషన్ తో మీ ముందుకు వచ్చేసింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది షో. హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్ దేశానికే ఒక రోల్ మోడల్ గా నిలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉండే సుప్రసిద్ధ ఎంఎన్సీలు ఎన్నిటికో భాగ్యనగరం వేదికగా మారుతోంది. రోజు రోజుకు సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది. అందుకే హైదరాబాద్ లో సొంతిల్లు ఉండాలని ఎంతో మంది కోరుకుంటూ ఉంటారు. ఆ కలను అత్యంత సురక్షితంగా, నమ్మకంగా సాకారం చేసేందుకు మళ్ళీ మన ముందుకొచ్చేస్తోంది అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ ఈవెంట్, అదే క్రెడై హైదరాబాద్ గ్రాండ్ ప్రాపర్టీ షో. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త మార్గం చూపుతూ ప్రతిసారి సరికొత్త రికార్డులను క్రియేట్ చేసే ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ ఆగస్టు 28 నుంచి 30 వరకు హైటెక్స్ ప్రాంగణం వేదికగా జరగనుంది. ఈ ఏడాది మరింత గ్రాండ్ రేంజ్ లో ఈ ప్రాపర్టీ షోను నిర్వహించేందుకు క్రెడై పాలక వర్గం భారీ సన్నాహాలు చేస్తోంది. రియల్టర్లను, కస్టమర్లను మరింత అట్రాక్ట్ చేసేలా క్రెడై హైదరాబాద్ ఎప్పటికప్పుడు వినూత్నమైన థీమ్స్ తో ముందుకొస్తోంది. ఈసారి ప్రాపర్టీ షోను మరింత ఎగ్జైటింగ్ గా మార్చేలా ఓ నవీన థీమ్ ను రెడీ చేశామంటున్నారు క్రెడై హైదరాబాద్ ప్రెసిడెంట్ జయదీప్ రెడ్డి గారు. హైదరాబాద్లోని బిగ్గెస్ట్ ప్రాపర్టీ షోస్ గురించి మాట్లాడుకుంటే మనకి ముందుగా గుర్తొచ్చేది క్రెడై ప్రాపర్టీ షోస్. సో దాని గురించి మరింత ఇన్ఫర్మేషన్తో మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రెసిడెంట్ ఆఫ్ క్రెడై హైదరాబాద్ జయదీప్ రెడ్డి గారు. హాయ్ సార్, హౌ ఆర్ యూ? అయితే మీరు ఇప్పటి వరకు 18 వెర్షన్స్ మన ముందరికి తెచ్చారు కదా సార్, 19th వెర్షన్ అనేది ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ ఈ ప్రాపర్టీ షోని? క్రెడై హైదరాబాద్ ప్రాపర్టీ షో అనగానే ఇది ఒక పెద్ద నమ్మకము. ఇది ఒక క్రెడిబుల్ బిల్డర్స్ వారి షో. ఇది ఈసారి ఆగస్ట్ లో 28, 29 and 30th ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ తో వస్తాము. ఈసారి కూడా మరొక కొత్త థీమ్ మా టీం ప్లాన్ చేస్తుంది. అది త్వరలో లాంచ్ చేయబోతాము. ఆగస్ట్ అనగానే మనకి మంచి రోజుల్లో అందరూ ఇల్లు గానీ, ప్లాట్ గానీ, ఫ్లాట్ గానీ, వాళ్ళకి నచ్చిన లొకేషన్ ఎక్కడో వెళ్ళకుండా ఒకటే దగ్గర ఒక 3 days కంప్లీట్ ఒక ఫెస్టివల్ అట్మాస్ఫియర్ లో కంప్లీట్ ప్రాజెక్ట్స్ డిస్ప్లే అవుతాయి. ఆల్మోస్ట్ ఒక 250 to 300 ప్రాజెక్ట్స్ ఉంటాయి ఎట్ వన్ ప్లేస్. So it's a very big opportunity for all the home buyers to come under one platform on just one weekend instead of just going on every weekend. మీకు కొన్ని ప్రాజెక్ట్స్ తెలవకపోవచ్చు ఎక్కడ ఉన్నాయని, ఆ లొకేషన్కి వెళ్ళి ఆ సైట్ వెళ్ళి ట్రాఫిక్లో ఎక్కడ పోకుండా ఆ 3 days one stop solution for the entire family can come. They can spend half a day, one day. మీకు అన్ని డీటెయిల్స్ అక్కడ మేము వచ్చిన వాళ్ళందరికీ ఒక వీల్ గివ్ హ్యాండ్ బుక్ ఇస్తాం. ఆ హ్యాండ్ బుక్ ఇస్ నథింగ్ బట్ డైరెక్టరీ ఆఫ్ ఆల్ ప్రాజెక్ట్ లొకేషన్స్. సో మీరు మళ్ళీ ప్రాపర్టీ షోకి వచ్చినాక మీరు ఇంటికి పోయినా కూడా యూ కెన్ యాక్చువల్లీ గో త్రూ ఆల్ ఆఫ్ దోస్ డీటెయిల్స్. సో this is what matters to everybody. సార్, ఇప్పుడున్న మార్కెట్లో కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి ప్రాజెక్ట్స్ని ఎంచుకుంటున్నారు సార్? ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు గేటెడ్ కమ్యూనిటీనే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నారు. గేటెడ్ కమ్యూనిటీలు ఏంటంటే ఒక మంచి అట్మాస్ఫియర్, ఒక ఫెసిలిటీస్, ఒక క్లబ్ హౌస్, ఒక ప్లే ఏరియాస్, అంత సేఫ్టీ, సెక్యూరిటీ, ఎవ్రీథింగ్ ఇస్ ప్లాన్ టు ద బెస్ట్ ఆఫ్ ద స్టాండర్డ్స్. ఇఫ్ యూ యాక్చువల్లీ కంపేర్ టు ఇన్ హోల్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్లో ఉన్న ప్రాజెక్ట్స్ ఈ ప్లానింగ్ క్వాలిటీ స్టాండర్డ్స్ ఆర్ వెరీ హై. ఇక్కడ వచ్చే ప్రాజెక్ట్, each project is trying to like step to a different level. Sir, is it good time to invest in real estate, sir? It's always a good time to invest in real estate because it is always linked to the land. The land always appreciates, the construction cost always goes up,
The demand is only going up. Ups and downs are part of the game. There are some good days, there are some bad days of the month, but ultimately, like, we all need a permanent address. So for that permanent address, we all need a home. So for that home, you can come with your thing and come and select it, whether in North Hyderabad, South Hyderabad, East Hyderabad, West Hyderabad, wherever you are required, because the city is growing. థ్యాంక్ యూ సార్, Thank థ్యాంక్ యూ you. సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. Thank you. నిర్మాణ రంగంలో ఆధునిక సాంకేతిక ప్రమాణాలను ప్రోత్సహించేందుకు నారెడ్కో తెలంగాణ, ఇండియన్ ప్లంబింగ్ అసోసియేషన్ సంయుక్తంగా ఆర్కిటెక్ట్లు, ఇతర కన్సల్టెంట్లతో మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ సేవల ప్రాథమిక అవసరాలు సమన్వయం అంశంపై ప్రత్యేక వర్క్ షాప్ నిర్వహించాయి. నిర్మాణ ప్రాజెక్టుల నాణ్యతను మెరుగుపరచడం, ప్రణాళిక దశ నుంచి మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ సేవల సమర్థవంతమైన సమన్వయంపై ఈ కార్యక్రమంలో అవగాహన కల్పించారు. హైదరాబాద్లోని హోటల్ హయాత్ ప్లేస్లో రీసెంట్గా ఈ వర్క్షాప్ జరిగింది. నిర్మాణ రంగంలోని నిపుణులు, డెవలపర్లు, ఇంజనీర్లు, కన్సల్టెంట్లు ఒకే వేదికపై సమావేశమై మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ సేవలకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. నిర్మాణ రంగంలో నాణ్యత, భద్రత, సాంకేతిక సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలనుకునే వారికి ఈ వర్క్షాప్ వేదికగా నిలిచిందని నారెడ్కో తెలంగాణ ప్రతినిధులు పేర్కొన్నారు. I am extremely happy at the first collaborative activity between Indian Plumbing Association and Naredco Telangana. Workshop has brought out very important topics delivered by expert speakers, and the great amount of interaction between the audience and speakers and the 100% attendance till the end of the session shows the seriousness, the knowledge shared and the value divide. We look forward to more such collaborative efforts in future. Thank you. As far as the Indian Plumbing Association is concerned, we are very thankful to Mr. Sridhar Reddy and the team of Naredco Telangana. When we had interaction such kind, this is the second event we have done successfully. There was a lot of planning in this where they interacted. We had met many of the stakeholders of Naredco, took the feedbacks, and based on that we designed this event. It went on very successfully and all the people are shown lots of interest, and this has to go in more number of things that will be interact much better way, and it helps for the builder community in a better way. నారెడ్కో తెలంగాణ, ఇండియన్ ప్లంబింగ్ అసోసియేషన్ హైదరాబాద్ చాప్టర్తో కలిసి ప్లంబింగ్ గురించి ఒక వర్క్షాప్ చేయడం జరిగింది. ఈ వర్క్షాప్ ద్వారా డెవలపర్సే కాకుండా హౌసింగ్ వెల్ఫేర్ సొసైటీస్ వాళ్ళు, హౌసింగ్ సొసైటీస్లో ఎస్టీపీలు కానివ్వండి, వేరే రకమైన నీటికి సంబంధించిన మోటార్స్ కానివ్వండి, ఇవన్నిటిని కూడా పీరియాడికల్గా మెయింటెనెన్స్ ఎలా చేయాలి, వాటి ద్వారా మంచి రిజల్ట్ రావాలంటే, వాటర్ ట్రీట్మెంట్ చేయడానికి మంచి రిజల్ట్ రావాలంటే ఏ పద్ధతులు పాటించాలి, ఇవన్నీ కూడా ఇండియన్ ప్లంబింగ్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో చర్చించి ప్రోగ్రాం చేయడం జరిగింది. తద్వారా డెవలపర్స్కే కాకుండా హౌసింగ్ సొసైటీస్ కూడా మెయింటెనెన్స్లో చాలా ఉపయోగపడుతుందని మేము అనుకుంటున్నాము. We thank Indian Plumbing Association for curating such a nice program for the day. Thank you. అందరికీ నమస్కారం. మా నారెడ్కో తెలంగాణ నుంచి ఇండియన్ ప్లంబింగ్ అసోసియేషన్తో మంచి కాన్ఫరెన్స్ చేసుకోవడం జరిగింది. ఇలాంటి కాన్ఫరెన్స్లు ముందు పెట్టుకుంటూ బిల్డర్స్కి, అటు కస్టమర్స్కి, అపార్ట్మెంట్ అసోసియేషన్స్ వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇలాంటి సెషన్లు ముందు మా నారెడ్కో నుంచి చేస్తామని చెప్పడానికి గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కలర్స్ మేడ్ లైఫ్ బ్యూటిఫుల్. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరింత అందంగా మార్చేవి, మన రోజువారీ జీవితంలో నవోత్సాహాన్ని నింపేవి రంగులే. మనసుకు నచ్చిన రంగు ఏదైనా సరే అందులోని అందాన్ని కళ్ల ముందుంచి నిర్మాణాలను వర్ణరంజితం చేసేవి పెయింట్స్ ఉత్పత్తులే. తెలుగు రాష్ట్రాల నుంచి ఎదిగి ఎంఎన్సీలకు దీటుగా దేశంలోని అత్యున్నత పెయింట్స్ సంస్థల్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్ అధినేత శ్రీనివాస్ రెడ్డి గారికి పెయింట్స్ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉంది. టెక్నో పెయింట్స్ను సౌత్ ఇండియా నుంచి పాన్ ఇండియా స్థాయికి తీసుకువెళ్లిన ఘనత ఆయన సొంతం. పెయింట్స్ నిర్మాణ రంగంలో అడుగుపెట్టి శ్రీనివాస్ రెడ్డి గారు 25 సంవత్సరాల అపూర్వ ప్రయాణం పూర్తి చేసుకున్నారు. 25 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం, ఎన్నో విజయాలు, మరెన్నో మైలురాళ్లతో 25 సంవత్సరాల అపూర్వ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న టెక్నో పెయింట్స్ అధినేత శ్రీనివాస్ రెడ్డి గారికి క్రెడై నేషనల్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ జి రామిరెడ్డి గారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వ్యాపార రంగంలో ప్రవేశించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న టెక్నో పెయింట్ శ్రీనివాస్ రెడ్డి గారికి ఆర్క్ గ్రూప్ తరఫున శుభాకాంక్షలు.
టెక్నో పెయింట్స్ అనేది ఒక గ్రేట్ బ్రాండ్గా క్రియేట్ చేయడం జరిగింది. సో వారి దినాభివృద్ధి చెందుతూ సో టాప్ కంపెనీస్ ఇన్ ద కంట్రీతోని కూడా కాంపీట్ చేస్తూ ఎంతో వృద్ధి చెందుతున్నారు. ఎక్కడో చిన్న వ్యాపారిగా మొదలుపెట్టిన శ్రీనివాస్ రెడ్డి గారు ఈరోజు దేశంలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీతోని పోటీపడి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ని పెయింటింగ్ రంగంలో సొంతం చేసుకుంటూ చాలా గొప్పగా ఎదుగుతున్నారు. రియల్గా చెప్పాలంటే మన తెలుగువాడు అయి ఉండి ఒక అంటే నిరుపేద బ్యాక్గ్రౌండ్తో వచ్చి ఈరోజు ఇంత సాధించారంటే రియల్లీ వండర్ఫుల్. ఐ రియల్లీ అప్రిషియేట్ ద ఎఫర్ట్స్ ఆఫ్ శ్రీనివాస్ రెడ్డి, వారి టీము. 25 సంవత్సరాలు వ్యాపార రంగంలోకి వచ్చి ఇప్పటికు 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఆర్క్ గ్రూప్ తరఫున వారికి నా శుభాకాంక్షలు. పెయింట్స్ నిర్మాణ రంగంలో 25 ఏళ్ల విజయవంతమైన ప్రస్థానం, అంచెలంచెలుగా ఎదుగుతూ తనదైన ప్రత్యేక ముద్ర వేసుకున్న టెక్నో పెయింట్స్ అధినేత శ్రీనివాస్ రెడ్డి గారు 25 ఏళ్ల అపూర్వ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా నారెడ్కో తెలంగాణ ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి గారు అలాగే నారెడ్కో తెలంగాణ ప్రతినిధులు హార్దిక శుభాభినందనలు తెలియజేస్తున్నారు. We are proud to have Srinivas Reddy Techno Paints as our Telangana industrial partner. On behalf of Naredco Telangana, we wish Srinivas Reddy of Techno Paints a grand success ahead. Whatever he has achieved in last 25 years, in next 10 years he is going to be doubled. We are proud of Mr. Srinivas Reddy of Techno Paints, who not only manufactures the paint, he also takes care of application, durability. Apart from all these things, he takes care of the manpower. He is a very credible personality, and along with his paints, we wish Srinivas Reddy of Techno Paints a grand success ahead. Thank you. Hearty congratulations to A. Srinivas Reddy Garu, who is entering 25 years in the paint industry. He is the managing director of Techno Paints, and hearty congratulations to him for completing 25 years in the paint industry. As far as Techno Paints is concerned, their slogan is very simple: we supply and we apply. So they're one of the very few paint companies who not only supply the material but also ensure that it is applied properly, and this is one of the few companies which is accountable end to end, right from the supply of the material to applying of the material. So extremely proud of Srinivas Reddy Garu and wishing him all the very best in all his future endeavors. Congratulations once again. కొత్త స్టార్టప్తో మెరుపులు మెరిపించాలనేది ఓ టెకీ కల. ఎంఎన్సీల్లో పోస్ట్ కొట్టాలనేది ఓ ఎంట్రీ లెవెల్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ డ్రీమ్. కాలంతో పాటు టెక్నాలజీ అందిపుచ్చుకోవాలనేది ఓ ఇంజనీరింగ్ ఆకాంక్ష. అసలు సిసలు మెట్రో లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేయాలన్నది ఓ చిన్న టౌన్ నుంచి వచ్చిన యువకుడి ఆశ. ఆల్ డ్రీమ్స్ బికమ్ ట్రూ, నిజం. పచ్చని చెట్ల నీడలు, ఐటీ మెరుపుల రంగులు కలగలిసిన వర్ణరంజితమైన నగరం నమ్మ బెంగళూరు. బెంగళూరు నగరం కన్నడ సీమకే రాజధాని కాదు, కొన్ని కోట్ల మంది కళలకు రాజధాని. ముఖ్యంగా సిటీలో నార్త్ సైడ్ ప్రగతి పరుగు జోరు మీద ఉంది. నార్త్ సైడ్ తనిసంద్రలో ట్రెండింగ్లో ఉన్న ఏరియా మాన్యత టౌన్షిప్. ఇక్కడున్న మాన్యత టెక్ పార్క్ లక్షలాది మంది ఐటీ ఎంప్లాయీస్ కళల గమ్యస్థానం. అందుకే పౌలోమి ఎస్టేట్స్ ఇక్కడ గ్రాండ్ లగ్జూరియస్ ప్రాజెక్ట్ ఫ్లోరిక్ను లాంచ్ చేసింది. బెంగళూరు లైఫ్ స్టైల్కు 100% సూట్ అయ్యేలా పర్ఫెక్ట్ ఫీచర్స్తో రెసిడెంట్స్ కోరుకుంటున్న వారి చాయిస్ ఫుల్ఫిల్ చేసేలా ఈ ప్రాజెక్ట్ను డిజైన్ చేసింది. Hello sir. Hello Andy. Sir, like you've done so much in Hyderabad. What is the major reason behind choosing Bangalore? See, Bangalore, we've been here for 20 years, so we know the market very well here. So as part of our expansion program, we obviously want to now grow. And as part of that growth strategy, we thought Bangalore would be the next best bet for expansion. Primarily because Bangalore again is a very similar market to Hyderabad, very stable, very mature, a lot of industries are there. IT again is the major draw there in Bangalore. Over and above IT, they again have a lot of IT related industries. Aerospace industry is very big there. The telecom industry also is very big. So a lot of the other industries which are already there in Bangalore. So we chose, definitely that was our first choice.
One. Second, again, Bangalore again has a predominantly lot of Telugu speaking people as well. So for them, our connect would be much easier, much more convenient for us to communicate as well. So that's why we chose Bangalore as our first stop. So, what is the reason behind naming the project Floric? See, Bangalore was known as a garden city and is still known as a garden city, of course. So we thought, why not name our project Floric with the floral theme? So that would actually go very well with the garden city and our project, one. Second is, our core concept of this entire project is bloomscapes. What that means is basically we have about 22 different varieties of floral plants which are going to be planted in that project. So at any point of time in the year, you will always find some flowers in the community. That is one of the unique USPs of that project. So that is how we've tried to name this project. How do you think is Bangalore's luxury market as of now? See, Bangalore, unlike Hyderabad, see, each market is very independent, very different. Hyderabad people appreciate large format apartments, villas, large villas also sell well. Unlike Bangalore, Bangalore has predominantly been a very mid-budget market. I think except for the core area, large format apartments don't really sell. Similarly, if you go to Bombay also, Mumbai, you can't sell large format apartments because again, space is a premium there. Prices are very high, so people can't afford large apartments there. So I think each market is different. So we have to understand the requirements of that market and prepare a product around that market. So that is one of the basic parameters of a concept. That's why we are looking at a mid-budget segment there, which is the segment for the North Bangalore typically is that. But yes, we have identified 1 or 2 nice parcels of land in Bangalore where we would like to do a luxury project. తరం మారుతుంది, కాలం మారిపోతూ ఉంటుంది, సాంకేతికత కొత్త వంతలు తొక్కుతుంది, రేపటి అవసరాలకు తగ్గట్టు కొత్త విధానాలు ఎన్నెన్నో తెరముందుకొస్తూ ఉంటాయి. కానీ నాడు నేడు ఏనాడు మారిపోకుండా ఉండేది విలువలు, నమ్మకం, విశ్వాసం పెంపొందించేవి, అభిమానాన్ని, అభినందనలు తెచ్చిపెట్టేవి, పాటించే విలువలే. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఈ విలువలు రాను రాను అరుదైపోతున్నాయి. 2 దశాబ్దాల కాలంలో ప్రతి అడుగులో విలువలే పునాదిగా కస్టమర్ల అభిమానాన్ని సంపాదించుకుంది అభినందన రియాలిటీ ఇన్ఫ్రా. ఎవ్రీ కస్టమర్ ఈజ్ యూనిక్ అండ్ స్పెషల్. ప్రతి ఒక్కరి అవసరాలు, ప్రాధాన్యాలు డిఫరెంట్గా ఉంటాయి. అందుకు తగ్గ సొల్యూషన్స్ ఉండాలి అంటే ఎంతో విషనరీ ముఖ్యం. అభినందన సంస్థ ఎండీలు వెంకటేష్ అండ్ స్వప్న గార్ల విషనరీయే ఈ సంస్థను అత్యున్నత శిఖరాలకు చేర్చింది. హలో మ్యామ్, హాయ్. హలో అండి, నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి. వీ వుడ్ లైక్ టు నో మోర్ అబౌట్ ద ఇన్స్పిరేషన్, అంటే ఇండస్ట్రీకి రావడానికి ఇన్స్పిరేషన్ కానీ, మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కానీ. ఎడ్యుకేషన్ అంటే నేను డిగ్రీ మాత్రమే కంప్లీట్ చేశానండి. ఎడ్యుకేషన్ ఒకటే అని నేను అనుకోను. మనం బయట నేర్చుకున్నది ఇక్కడ మన ఇన్ని రోజుల నుంచి నడిపించేదే అలా నడుస్తుంది. అంటే మనం 18 years నుంచి ఇందులో ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి ఆటోమేటిక్గా అన్నీ వచ్చేసే అలవాటు అయిపోయాయి. ఏమైనా టెక్నిక్స్ తెలుసుకున్నారా మ్యామ్? అలా ఏం లేదు, అలా ఏం లేదు. నేనైతే అంత ట్రైనింగ్ అలాంటిది ఏం లేదు. నేను న్యాచురల్గానే ఉంటాను, మా వాళ్ళతో అందరితో నార్మల్గానే ఉంటాను. సో అదే నాకు ప్లస్ ఏమో అనిపిస్తుంది. ఓకే. హైదరాబాద్ వెస్ట్ సైడ్ విలాసవంతమైన జీవన ప్రమాణాలకు సరికొత్త చిరునామాగా మారుతున్న ప్రాజెక్ట్ అభినందన వృంద. వృంద ప్రాజెక్టును దాదాపు 16.5 ఎకరాల విశాలమైన విస్తీర్ణంలో పచ్చని ప్రకృతి ఒడిలో అత్యంత విలాసవంతంగా తీర్చిదిద్దుతున్నారు. మొత్తం ఈ విల్లా కమ్యూనిటీలో 198 లగ్జరీ ట్రిప్లెక్స్ విల్లాలు నిర్మితమవుతున్నాయి. వృంద విల్లాస్లో మీకు బాగా నచ్చిన ఫీచర్ ఏంటి? వృందా విల్లాస్ అనేది 198 విల్లాస్ మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. 16 acresలో చేస్తున్నాము. అది డూప్లెక్స్ అండ్ ట్రిప్లెక్స్గా ఉంది. బాగా నచ్చింది ఏంటంటే మా ప్లానింగ్. ఓకే. ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే. నాకు సంబంధించి కిచెన్ చూస్తే చాలా బాగా అనిపించింది. వాస్తు కానీ, డిజైనింగ్ కానీ, దాంట్లో మేము చాలా కేర్ తీసుకుంటాం డిజైన్ విషయంలో, వాస్తు విషయంలో. సో అది మాకు చాలా ప్లస్ అయింది. క్వాలిటీ విషయంలో కూడా మేము రెడ్ బ్రిక్సే యూజ్ చేస్తాం. సో మిగతా ప్రాజెక్ట్తో కంపేర్ చేస్తే నేను ఇచ్చే క్వాలిటీ కానీ, రెడ్ బ్రిక్స్ కానీ, రివర్ శాండ్ కానీ బెస్ట్ ఉంటుంది. ఓకే. సో అదే మా ప్లస్ పాయింట్ అంతే. ఓకే, లెట్స్ నో మోర్ అబౌట్ కనెక్టివిటీ అండ్ లొకేషన్ హైలైట్స్ ఆల్సో. వెలిమల అండి, వెలిమల అండ్ కొల్లూరు కదా. మనకేంటంటే ఓఆర్ఆర్ నుంచి నియర్ బై అనమాట, 1.5 kilometerలో మన విల్లాస్ ఉంది. సో ఇంటర్నేషనల్ స్కూల్స్కి దగ్గరగా, హైటెక్ సిటీకి దగ్గరగా ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది అందరికీ, కస్టమర్స్కి. ఓకే. సో కొల్లూరుకి మూవ్ అవ్వాలనే థాట్ ఎలా వచ్చింది?
అంటే యాక్చువల్గా మనం ఇప్పుడు ఈ మార్కెట్లో ఉన్నప్పుడు ఏంటంటే కస్టమర్కి ఏం కావాలి అనేది ఫస్ట్ మేము ఆలోచిస్తాం. వాళ్ళంతా మ్యాక్సిమం సాఫ్ట్వేర్ వాళ్ళే ఉంటారు. సో వాళ్ళు ప్రజెంట్ ఆలోచించేది ఏంటి అంటే వాళ్ళ జాబ్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఈజీగా ఎక్కడి నుంచి వెళ్ళాలి, వాళ్ళకి ట్రావెల్ ఏంటి, స్కూల్స్ ఎక్కడ ఉన్నాయి, వాళ్ళకి ఎలా ఈజీగా ఉంటుంది. ఎవరైనా ఇల్లు తీసుకునేటప్పుడు అదే కదా ఆలోచిస్తారు, చుట్టుపక్కల ఏమున్నాయి, నేను ఆఫీస్కి ఎంత ఫాస్ట్గా వెళ్ళగలను. కరెక్ట్. సో మేము కూడా అలాగనే ఆలోచిస్తాం. మణికొండ తర్వాత నియర్ బై ఉంది ఏంటంటే కొల్లూరు, వెల్మల. దట్టు బడ్జెట్ వైజ్ కూడా ఎవరికైనా అది ఎఫోర్డబుల్ ప్రైస్లో ఉంటుంది. సో అందుకని మేము అక్కడ మణికొండ తర్వాత అక్కడే చేస్తున్నాం అనమాట. ఓకే. ఇంతవరకు చూసింది వేరు, ఇప్పుడు చూస్తోంది వేరు. కళ్ళ ముందు ఓ అద్భుతం కనిపిస్తే గ్యారంటీగా ఎవరి రియాక్షన్ అయినా ఇలానే ఉంటుంది. రియాలిటీ ప్రాజెక్టులో, లగ్జరీ ప్రాజెక్టులు చాలానే ఉన్నాయి. కానీ వాటిన్నిటికన్నా మిన్నగా, యూనిక్గా ఏ విషయంలో అయినా ఇది టాప్ నాచ్ అనిపించేలా ప్రాజెక్టులను డెవలప్ చేయడం అన్వితా గ్రూప్కే సాధ్యమయ్యే ఫీట్. ఎన్నో కలల్ని నిజం చేసిన సమున్నత సంస్థగా పేరు తెచ్చుకుంది. హైదరాబాద్ రియాలిటీ రంగంలో ఓ ఆణిముత్యంగా గుర్తింపు సంపాదించుకుంది. నేను ఒక సినిమా చేయాలంటే 100 రకాలుగా ఆలోచిస్తాను. మరి 100 ఏళ్ళు నిలిచిపోయే మీ సొంత ఇంటి గురించి ఒక్క రైట్ డిసిషన్ తీసుకోవాలి. ఆ ఒక్కటే అన్వితా. వరల్డ్ క్లాస్ లివింగ్ స్టాండర్డ్స్ అండ్ 360 degree of lifestyle experience. It's not just about building homes. At Anvita, it's about building happiness. టచ్ ద స్కై, ఫీల్ దట్ హై. ఆకాశాన్ని తాకి మేఘాలను ముద్దాడాలని ఎవరికి ఉండదు? అలాంటి ఒక్క క్షణం లైఫ్ లాంగ్ గుర్తుండిపోతోంది. అదే లైఫ్ లాంగ్ ఈ మూమెంట్ను ఎంజాయ్ చేయాలంటే అది హైదరాబాద్ సిటీలోని ప్రైమ్ లొకేషన్లో ఉంటూ అచ్చం కలలాగే అనిపించినా దాన్ని నిజం చేసి చూపించింది అన్వితా గ్రూప్. హై రైజ్ బిల్డింగ్ స్టాండర్డ్స్ను మరింత హైట్స్కు తీసుకువెళ్లేలా అన్వితా గ్రూప్ డిజైన్ చేసిన లేటెస్ట్ ప్రాజెక్ట్ అన్వితా హై9. ఔటర్ రింగ్ రోడ్కు అతి చేరువలో తెల్లాపూర్ వద్ద వెస్ట్ హైదరాబాద్ లగ్జరీ ప్రాజెక్టులకి ది బెస్ట్గా నిలిచేలా అన్వితా హై9 ప్రాజెక్ట్ను అత్యద్భుతంగా డిజైన్ చేసింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ఆధునిక నిర్మాణాలకు, అద్భుతమైన జీవన ప్రమాణాలకు సరికొత్త నిర్వచనం చెబుతోన్న రియాలిటీ ఆర్గనైజేషన్ అన్వితా గ్రూప్ ఇప్పుడు నగర విస్తరణకు కేంద్రంగా మారుతోన్న కొల్లూరు సమీపంలో తెల్లాపూర్ వద్ద ఓఆర్ఆర్ ఎగ్జిట్ 2కు చేరువలో భవిష్యత్తు హైదరాబాద్కు ప్రతిబింబంగా ఓ అద్భుతమైన హై రైజ్ లైఫ్ స్టైల్ ప్రాజెక్ట్ అన్వితా హై9ను ఆవిష్కరించింది. 15 ఎకరాల విశాలమైన ప్రాంగణం, 9 ఐకానిక్ టవర్స్, 80% పైగా ఓపెన్ స్పేస్, 2 and 3 BHK లైఫ్ స్టైల్ అపార్ట్మెంట్స్ తో పాటు ప్రత్యేకమైన 4 BHK స్కై విల్లాస్ తో ఆధునిక నగర జీవనానికి కొత్త ఎత్తులను పరిచయం చేస్తోంది హై9. ఈ ప్రాజెక్టు ప్రధాన ఆకర్షణ స్కై వాక్. ఒక టవర్ను మరొక టవర్తో అనుసంధానిస్తూ నగరాన్ని పైనుంచి వీక్షించే అద్భుతమైన అనుభూతి అందించేలా రూపొందించిన ఈ స్కై వాక్ హై9కు ఒక ప్రత్యేకమైన ఐకానిక్ ఐడెంటిటీ. అంతేకాదు, ప్రతి టవర్ పై అందంగా తీర్చిదిద్దిన డిజైనర్ టెర్రస్, పచ్చని లాన్స్, సిట్టింగ్ ఏరియాస్, వాకింగ్ ట్రాక్స్, అద్భుతమైన స్కైలైన్ వ్యూస్ తో సాధారణ టెర్రస్ ను ఒక ప్రీమియం లైఫ్ స్టైల్ స్పేస్ గా మార్చేశారు. లొకేషన్ కనెక్టివిటీ, నిర్మాణంలో ఆధునికత, చుట్టూ విశాలమైన ఓపెన్ స్పేస్, ఆకాశంలో స్కై వాక్, ప్రతి అడుగులో ప్రీమియం లైఫ్ స్టైల్. ఇది కేవలం హై రైజ్ కాదు, లైఫ్ స్టైల్ ను మరో ఎత్తుకు తీసుకెళ్లే కొత్త ప్రపంచం. అన్వితా హై9. లివ్ హై, లివ్ డిఫరెంట్. రియాలిటీ రంగంలో ఆనిముత్యాల లాంటి ప్రాజెక్టులు డెవలప్ చేయడమే కాదు, కుర్రాళ్లలో మట్టిలో మాణిక్యాల లాంటి క్రీడాకారులను ప్రోత్సహించడంలోనూ అన్వితా గ్రూప్ సంస్థ అధినేత బొప్పన అచ్యుతరావు గారు ముందే ఉంటారు. అందుకే T20 క్రికెట్ లీగ్లో అన్వితా గ్రూప్ భాగస్వామ్యమై ఖమ్మం జట్టును సొంతం చేసుకుంది. అన్వితా ఖమ్మం ఏసెస్ పేరుతో మోస్ట్ టాలెంటెడ్ క్రీడాకారులను జట్టులోకి తీసుకుంది. లీగ్ మ్యాచ్ల్లో అన్వితా ఖమ్మం ఏసెస్ జట్టు వరుస విజయాలను సొంతం చేసుకుంది. ఫైనల్స్ వరకు దూసుకువెళ్లి సత్తా చాటింది. T20 రన్నర్ టైటిల్ను సొంతం చేసుకుంది. ఇప్పుడు విజనరీతో కూడిన ప్లానింగ్ ఉంటే ఫ్యూచర్లో కోరుకున్నది ఏదైనా సొంతం చేసుకునే వీలుంటుంది. రియాలిటీ రంగంలో ప్లానింగ్ మరింత కీలకం. ట్రెండ్స్ అండ్ కండిషన్స్ వేగంగా మారిపోతున్న నేటి రోజుల్లో రేపటి రోజున ప్రైమ్ లొకేషన్లుగా మారే ఏరియాలను ముందే గుర్తించడం చాలా ముఖ్యం. ఈ విషయంలో మిగిలిన అందరికన్నా 3 అడుగులు ముందే ఉంటుంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. రాజేంద్ర నగర్ అంటే ఐడియల్ లివింగ్ కు అసలైన చిరునామా. ఈ ఏరియాలో విలా అంటే సూపర్ అంటారు. అది ఈ ఏరియాకి అతిపెద్ద ట్రిప్లెక్స్ విలా ప్రాజెక్ట్.
అందులోనూ ప్రకృతి వరప్రసాదం అనిపించేలా ఉంటే డెఫినెట్గా అంతకన్నా కావాల్సింది ఇంకేముండదు. రాజేంద్ర నగర్ ఏరియాకే ప్రత్యేకంగా నిలిచేలా గిరిదారి సంస్థ డెవలప్ చేసిన వండర్ ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ. ఒక్కసారి విజిట్ చేస్తే చాలు, ప్రాస్పరా కౌంటీ ట్రిప్లెక్స్ విలాస్ ఏ విషయంలో అయినా తగ్గేదే లేదు అన్నట్టు ఉంటాయని ఎవరైనా ఒప్పుకుని తీరాల్సిందే. హైదరాబాద్ సిటీకి ధీటుగా జిల్లాల్లోనూ ఐకానిక్ గా నిలిచే ప్రాజెక్ట్స్ ను డెవలప్ చేస్తున్న సంస్థ గిరిదారి కన్స్ట్రక్షన్స్. హైవే ఫేసింగ్ లో ఇండస్ట్రీలోనే బెస్ట్ గా నిలిచే ప్రాజెక్ట్స్ ను డెవలప్ చేస్తున్న గిరిదారి సంస్థ ఎంటీ రఘుపతి రెడ్డి గారితో మనం ఈ రోజు ఉన్నాము. మరి ఆయన అడిగి ఆన్ గోయింగ్ అలాగే అప్కమింగ్ ప్రాజెక్ట్స్ విషయాలన్నీ తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? సార్, ఇప్పుడు గిరిదారి సంస్థ నుంచి ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ స్టేజ్లో మన ప్రాస్పరా కౌంటీ ప్రాజెక్ట్ ఉంది. ప్రాజెక్ట్ డీటెయిల్స్ మరొక్కసారి మన ఆడియన్స్తో షేర్ చేసుకుంటారా? మా గిరిదారి కన్స్ట్రక్షన్ యాక్చువల్లీ కమింగ్ ఆగస్ట్ 15th వచ్చేస్తే 27 years దాటి 28 yearsలో మనం అడుగు పెడతా ఉన్నాం. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ అండి. కిస్మత్పూర్లో 121 villas ప్రాస్పరా కౌంటీ అనేది ఇలా హైదరాబాద్లో ది బెస్ట్ ప్రాజెక్ట్. అంటే మేము ఏదైతే కలగన్నామో ఆ కళ 100% నెరవేరి యాజ్ ఇట్ ఈజ్ అక్యురేట్, అంటే బ్రోచర్ మీద కూడా ఇంకా అక్యురేట్ 100% వచ్చి తీర్చిదిద్దినాం. ఆల్రెడీ ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ కూడా చేస్తూ ఉన్నాం. బై ద బై ప్రతి ప్రాజెక్ట్ మా గిరిదారి కన్స్ట్రక్షన్ ఏ ప్రాజెక్ట్ చూసినా డెఫినెట్గా క్లైమేట్తో పాటు సాయిల్ టెస్ట్ అండ్ వాటర్ టెస్ట్, దాంతోపాటు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్. ఎక్కడ కూడా ఏ కమ్యూనిటీ మేము చేసినా ఒక్క డ్రాప్ వాటర్ కూడా మా ఉన్న ఏదైతే ప్రాజెక్ట్ చేస్తామో హౌసింగ్ ప్రాజెక్ట్, డెఫినెట్గా అక్కడ మేము ప్లంబింగ్ దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకొని కంఫర్టబుల్ ఎక్కడ కూడా ప్రాబ్లం కాకుండా ప్రతి ప్రాజెక్టును మేము తీర్చిదిద్దుతాం. అదేవిధంగా మా కస్టమర్స్ కూడా చాలా హ్యాపీ. గిరిదారి కన్స్ట్రక్షన్ 1 tier సిటీతో పాటు 2 tier సిటీస్ కూడా డెవలప్ చేయాలని, 2 tier సిటీస్లో కూడా మంచి కమ్యూనిటీని కస్టమర్లకు అందియాలనే ఉద్దేశం మీద ప్రతి కస్టమర్ కూడా లీగాలిటీ, ఎస్పెషలీ ప్రాబ్లం ఏంటంటే ల్యాండ్ డాక్యుమెంటేషన్. సార్ బిగ్గెస్ట్ ప్రాబ్లం 50 years బ్యాక్ నుంచి మేము ఆ హిస్టరీ మొత్తం కంప్లీట్గా డాక్యుమెంటేషన్ క్లియర్ చేసి బ్యాంక్ లోన్ వచ్చేటట్టు కస్టమర్కు వెరీ కంఫర్టబుల్గా ఉండేటట్టు ప్రతి ఒక్కటి, దాంతోపాటు హెచ్ఎండిఏ కానీ అండ్ జిహెచ్ఎంసి కానీ ఈ సంస్థలకు ఏదైతే సర్టిఫికేషన్స్ ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటాయో డెఫినెట్గా ఎన్విరాన్మెంట్ కానివ్వండి, ఎయిర్పోర్ట్ అథారిటీ కానివ్వండి, ఇట్లా డిఫరెంట్ పొల్యూషన్ బోర్డు కానీ అన్ని సర్టిఫికేట్స్ వాళ్ళకి 100% మేము ఎన్ఓసీలు తీసుకొని సబ్మిషన్ చేసి క్లారిటీ అర్ధరాత్రిలో కూడా వాళ్ళకి కస్టమర్ బ్యాంకులో పెట్టుకుంటే లోన్ వచ్చేటట్టు సేల్ చేసిన వెరీ కంఫర్టబుల్గా చేసి తీర్చిదిద్ది వాళ్ళకి ప్లాట్లు ఇవ్వడం జరుగుతుంది. ఫ్లాట్స్ కానివ్వండి, హౌసింగ్ కానివ్వండి, ఏదున్నా లీగల్. ఎగ్జాక్ట్లీ. రియాలిటీ రంగంలోని లేటెస్ట్ ట్రెండ్స్, ఆసక్తికరమైన విశేషాలు, మీకు ఉపయోగపడే విలువైన సమాచారంతో మీ ముందుకొచ్చిన సుజన్ మీడియా రియల్ సిటీ అప్డేట్స్ ఇంతవరకు చూసాం కదా. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై.